బాకీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాకాలం సన్నద్ధతపై సీఎం రేవంత్ సమీక్ష, పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని ఆదేశం. డిఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ విష ప్రచారం, 5 ఏళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయలేదన్న చంద్రబాబు. ఏపీ తెలంగాణ మధ్య ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకునేది లేదు, ఆంధ్రాలో రాజధాని కట్టడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న కవిత. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో పల్నాడు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, భాష్యం ప్రవీణ్, అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ప్రజా ప్రతినిధులు ప్రతి నెల ఒక ఎమ్మెల్యే నివాసంలో సమావేశమవుతున్నట్లు చెప్పారు. జిల్లా అభివృద్ధి, క్షేత్రస్థాయిలో సమస్యలు, ఇబ్బందులపై చర్చించి ఈ సమావేశం ద్వారా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దాన్ని పగలగొట్టి ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేసిన దాని వెనక ఎవరున్నారో ఈరోజు ప్రజలకు తెలిసిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుచరుడు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని దాన్ని విధ్వంసం చేయటం అంటే దాన్ని వెనుకున్న ఆంతర్యం ఏంటి? గతంలో చూసాం. ఈరోజు దీన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేశారని చెప్పేసి ఇది రాష్ట్రం అంతా ప్రచారం చేసి దీనివల్ల అల్లర్లు సృష్టించి ఈరోజు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించాలని చెప్పేసి ఏనేమో పిల్లలతో హాయిగా ఉండాలా, ఈ కుట్రలో మరి కొంతమంది కార్యకర్తలు బలి కావాలా, దీంట్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలా. ఇంత పెద్ద కుట్ర జగన్ నైజానికి గతంలో జరిగిన అనేక నిదర్శనలు ఉన్నాయి. ఇది జగన్ నైజానికి మరో ఉదాహరణ. గతంలో జగన్ జీవితం అంతా అవినీతి, హత్యలు, కుట్రలు. ఇది జగన్ నీచ రాజకీయం. గతంలో కోడికత్తి డ్రామా ప్రజలందరూ చూశారు. గులకరాయి నాటకాలు ప్రజలందరూ చూశారు. బాబాయిని గొడ్డలు వేటేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి ఎన్ని దుర్మార్గాలు చేశారో తెలుసు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టడం, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే అతని ఎజెండా. దోపిడీ సామ్రాజ్యానికి అధిపతి జగన్ తన దోపిడీ టీంలో భాగమైనటువంటి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో అనేక భూ కబ్జాలు చేశాడు. వినుకొండ నియోజకవర్గంలో కూడా చేశాడు. బాధితులు ఒక్కొక్కళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు ధైర్యంగా, మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బ్రాడీపేట వద్ద 12.90 కోట్ల రూపాయలతో జరుగుతున్న డబుల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై పర్యటించారు. బ్రిడ్జి పనుల వద్ద నర్సాపురం ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయడంతో అటు పనికి ఇటు నీటి సరఫరాకు ఆటంకం లేకుండా కాలువ మధ్యలో జరుగుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. నర్సాపురం రోడ్డులో ఎల్ఎన్టీ నిర్మించిన బస్సు షెల్టర్ బ్రిడ్జి పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. పట్టణానికి ఒక అవుట్ రింగ్ రోడ్ లాగా ఉండేటువంటి విధంగా లారీ స్టాండ్ దగ్గర అటు పాలకొల్లు మండలాన్ని కలుపుతూ 12 కోట్ల రూపాయలతోటి మన డబల్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని, అదేవిధంగా మన పాలకొల్లు ఎన్టీఆర్ టిట్కో ఇళ్ల దగ్గర ఆ మహిళలందరూ కూడా ఆ టిట్కో ఇళ్ల దగ్గర నుంచి
పట్టణంలోకి రావాలని అంటే ఆ రోడ్డు మీద ఆర్టీసీ కానీ అదేవిధంగా ఆటో సర్వీస్ కానీ లేనిటువంటి పరిస్థితిలో ఆ మహిళలందరూ కూడా అడిగారు, ఈ యొక్క కెనాల్కి ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ లాంటిది మాకు ఏర్పాటు చేస్తే ఎన్టీఆర్ టిట్కోయిల్ నుంచి ఆ బ్రిడ్జ్ దాటితే నర్స్పూర్ పాలకొల్లు మెయిన్ రోడ్లోకి వస్తాం, మాకు మొత్తం ఆర్టీసీ కానీ ఆటోస్ కానీ అన్ని వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్కసారి 10 అయినా 11 అయినా 12 అయినా రాత్రి అయినా కూడా ఆ టైంలో మేము అక్కడ బస్సు దిగిన ఆ ఫుట్పాత్ బ్రిడ్జ్ ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోతాం అని ఏదైతే మహిళలు అడిగితే వాళ్ళ కోరికను దృష్టిలో పెట్టుకుని మనం ఫుట్పాత్ బ్రిడ్జి, అదేవిధంగా ఫుట్పాత్ బ్రిడ్జితో పాటు ఇక్కడ ఒక షెల్టర్ కూడా, ఎందుకంటే ఎండకి వానకి ఇబ్బంది లేకుండా మహిళలు ఉండాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే ఎన్టీఆర్ టిట్కో ఇల్లు అని అంటే మాకు అత్యంత ప్రాధాన్యత కాబట్టి ఒక మంచి బస్ షెల్టర్ కూడా నిర్మాణం 100% పూర్తయింది. తొందరలోనే ఆ పెయింటింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప ఉప్పుటూరు గట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆకివీడి సిఐ కాళీచరణ్ తెలిపారు. వారి వద్ద నుంచి 2.6 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మారేడుమిల్లు నుంచి గుర్తు తెలియని వ్యక్తి వద్ద కిలో గంజాయిని 5,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఆకివీడు పరిసర ప్రాంతాల్లో కిలో 10,000 రూపాయలకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. అరెస్ట్ చేసిన 5 నిందితుల్లో 3కి గతంలోనే నేర చరిత్ర ఉందని అన్నారు. అరెస్ట్ చేసిన 5 నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సిఐ వెల్లడించారు. చూడగా అక్కడ 5 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించగా ఇలాగా ఏదైతే మారేడుమిల్లి వెళ్ళి దానిలో కీర్తిరాజు వ్యక్తి మారేడుమిల్లి వెళ్ళి అక్కడి నుంచి గంజాయి కొనుక్కొచ్చి మిగతా 4 వ్యక్తులు కూడా పంచుకొని 5 వ్యక్తులు కూడా దాన్ని అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవరైతే మారేడుమిల్లి వెళ్ళారో బల్లారి కీర్తిరాజు ఇతని మీద గతంలో కూడా గంజాయి కేసు UNDPS ఉంది. అదేవిధంగా కుమ్మరెడ్డి సత్యనారాయణ, దమ్మర్ సత్య అంటారు, ఇతని మీద కూడా గంజాయి కేసు లేదు కానీ కైకలూరు, ఆకువీడు, చల్లపల్లి ఇంట్లో కొట్లాట కేసు ఇటువంటి పలు కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాకా సంజయ్ A3 ఇతని మీద కాలలో కొట్లాట కేసు, ఆకువీళ్ళు అటంప మర్డర్ కేసు ఉంది. కాకుండా కొమ్ము పెద్దిరాజు, తోకల రాజు అన్న వాళ్ళు కూడా నేరగతులు లేకపోయినప్పటికీ వీళ్ళు 5 కలిసి గంజాయి తక్కువ రేటుకి మారేడుమిల్లిలో దొరికితే తెచ్చుకొని ఇక్కడ వీళ్ళందరూ పంచుకొని అమ్ముకుందాం ప్లానింగ్తో స్కెచ్ చేసే వీళ్ళందరూ. ఇందులో మెయిన్ కీర్తిరాజు ఎవరైతే ఉన్నారో అతను 24వ తారీఖు నాడు, ఈ నెల 24వ తారీఖు నాడు మారేడుమిల్లి వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కేజీకి 4,000 చొప్పున 4,000 కేజీ చొప్పున 3 కేజీలను కొనుక్కు రావడం జరిగింది. ఆ 3 కేజీలు వచ్చింది అంటే తీసుకుని వచ్చి ఇక్కడ 5 కూడా వాటాలు వేసుకోవడానికి ఇతను వెళ్ళే ముందే వాళ్ళ మనిషి 3,000 రూపాయలు ఇచ్చి అతను పంపించారు. సో అది పంచుకున్న గ్రామంలో మనం క్యాచ్ చేయడం జరిగింది. వీరిపైన క్యాచ్ చేసిన తర్వాత NDPS యాక్ట్ నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 118/20 పెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు మన షెడ్యూల్ కూడా రిమాండ్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా వీరి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గంజాయి నివారణ కోసం మా అధికారులతో అయితేనేమి ఏమైతేనేమి చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఈ నెల 26న జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు పోలీసులు. GHMC సర్కిల్ కార్యాలయం వద్ద వాకింగ్ చేస్తున్న శ్రీలత అనే మహిళ మెడలో నుండి 2 తులాల బంగారం గొలుసుతో పాటు ఫోన్ను దుండగులు లాక్కెళ్లారు. చైన్ స్నాచింగ్కు ముందస్తుగా ఎల్లమ్మ బండలో ఆటోను దొంగలించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డట్టు గుర్తించారు. పడ్డుపట్ట 4 కూడా పాత నేరస్తులు ముఠాగా తేల్చారు పోలీసులు. నిందితుల్లో 1 మైనర్గా గుర్తించారు. 3 పాత నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితుల నుండి 2 తులాల గొలుసుతో పాటు బాధితురాలి మొబైల్ ఫోన్ను రికవరీ చేశారు. అలాగే దొంగతనానికి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసిన పోలీసులు 26వ తారీఖున ఎర్లీ మార్నింగ్ ఒక మహిళ చింతల నుంచి కుత్బుల్లాపూర్ GHMC ఆఫీసు వైపులో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో సుమారుగా 5 నుంచి 5:30
ప్రాంతంలో ఆమె మెడలో నుంచి చైను స్నాచింగ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో వివరాలు చూస్తే మొత్తం 5గురు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 4 మేజర్స్, 1 మైనరు. ఆ 4 మేజర్స్లో 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు గోవింద్ సింగ్, కరణ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళు 3 కూడా జగదీర్గుట్టలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో నివాసం ఉంటారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ నేరం చేయడానికి ముందు ఒక ఆటోని ఎల్లమ్మబండలో ఉన్నటువంటి జగదీర్గుట్ట లిమిట్స్లో ఒక ఆటోని దొంగతనం చేసి, ఆ ఆటో దొంగతనం చేయడానికి ఒక బైక్ని వాడి, బైక్ ద్వారా ఆటో వచ్చి 5గురు అక్కడ మహిళ వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఆ దూరంలో ఆపుకొని అందులోంచి ఒక పర్సన్ దిగి ఆ చైన్ స్నాచ్ చేయటము. చైన్తో పాటు ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ద్వారా ఏమైనా ఎవరికైనా సమాచారం ఇస్తుందేమో ఉన్నటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా వీళ్ళు లాక్కొని పగలగొట్టడం జరుగుతుంది. వీళ్ళ యొక్క దాదాపు 2 తులాల చైన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ గతంలో వీళ్ళ 3 మీద కూడా గతంలో నేరాలు చేసినటువంటి హిస్టరీ ఉంది. గోవింద్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రాబరీ కేసు కుక్కట్పల్లి, స్నాచింగ్ కేసు కేబిహెచ్బిలో. కరణ్ సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. జగదీర్గుట్టలో ఒక బైక్ దొంగతనము, ఒక కొట్లాడ జరిగిన దొంగతనము. హర్దీప్ సింగ్ మీద 1 కేసు ఉంది. ఇది అటెంప్ట్ మర్డర్ కేసు కుక్కట్పల్లిలో. ఈ విధంగా గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. 26వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలను తెలంగాణ జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జాన్వాడ గ్రామ పరిధిలో 500 కోట్ల విలువ చేసే 10 ఎకరాల భూమిని పవన్ కబ్జా చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై తెలంగాణ జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఆ భూమిని పవన్ కళ్యాణ్ చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, సంబంధిత రిజిస్ట్రేషన్తో పాటు అన్ని రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, చట్టపరమైన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని, ఎలాంటి అక్రమాలు జరగలేదని పేర్కొన్నారు. ప్రైమరీ నోటిఫికేషన్ అయింది 18/10/2017. ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడైంది 19/12/2024. ఈయన కొన్నది ఎప్పుడు 2014. ఇది పట్టుకొచ్చి అప్పుడు చెరువే ఐడెంటిఫై చేయలేదు. జన్వాడ విలేజ్ లో ఈ రోజుకు ఆ జన్వాడ విలేజ్ మ్యాప్ 1951 ఏదైతే ప్రతి విలేజ్ మ్యాప్ ఉండాలో ఆ విలేజ్ మ్యాప్ పట్టుకోమని చెప్పండి. ఆ విలేజ్ మ్యాప్ లో కోడిగుంట అనే చెరువు ఎక్కడైతే ఉందో ఆ చెరువుని తీయమని చెప్పండి. ఏది ఉంది కదా చెప్పడానికే కదా అని ఏదంటే చెప్పకూడదు. ఇప్పుడు చెప్పినప్పుడు చెప్పాలి కదా ఆయన కొన్నది ఎప్పుడు, దాని తర్వాత జరిగింది ఎప్పుడు, ఏది ఎప్పుడు, ఈ శాటిలైట్ ఇమేజెస్ ఇవే కదా పట్టుకొని చెప్తారు. ఇప్పుడు దీంట్లో రెవెన్యూ స్టేట్మెంట్ ఉంటుంది, ఎంఆర్ఓ రెవెన్యూ స్టేట్మెంట్స్. ఇప్పుడు దాన్ని తొవ్వొచ్చేసేసి ఇది అప్పటి బాట చెరువు కట్ట ఈ 706 సర్వే నెంబర్ వచ్చేసి ఈడికెళ్ళి మొత్తం కబ్జా చేసారని చెప్పి ఈడికెళ్ళి స్టార్ట్ అయింది. ఈడికెళ్ళి గొలుసులు ఈడికెళ్ళి ఇట్లా అని ఇది 706 సర్వే నెంబర్. అందులో ఈడికెళ్ళి ఇది ఉన్నది. ఈయన పవన్ కళ్యాణ్ గారిది ఒకటే కాదు, ఇది ఇక్కడ ఇటు ఉంది, ఈ పక్క ల్యాండ్ లో 706 ఎక్స్టెంట్ ఉంది. ఈయన దాని ల్యాండ్ లో మళ్ళీ ఇది క్లియర్ ల్యాండ్, ఇది మళ్ళీ ఎఫ్టీఎల్కి బయట ఉన్న ల్యాండ్. ఇది 10 ఎకరాలకు ఎంతో అంత ఒక 3-4 ఎకరాలు ఇక్కడ ఉండుంటది కదా.
ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఇదే కదా ఆయన పట్టుకొని చూపెడుతున్నారు. దీని ప్రకారమైన బయట ఉన్నది ఏంది మరి? ఇది ఏదన్నా మనము ఒకరి మీద ఎలిగేషన్ పెడుతున్నాం, సీల్ ఎవరైతే అలిగేషన్ చేశారో మీరు తల్ల కిందలుగా తపస్సు చేసిన ఆయన అవినీతి పడడం ప్రూవ్ చేయలేదు. అసలు ఏంటిది? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి. ఇక్కడ నుంచి అయినా ఈ రోజు మీరు వెనుక ఎవరున్నారో నాకు తెలియదు. అంటే గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ఎక్కడో మొదలైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అది ఎటు వెళ్తుంది, ఎటు తీసుకెళ్తున్నారు, అసలు వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ మోటో ఏంటి, వాళ్ళకు ఏం కావాలి, ఇదంతా చూస్తుంటే దీని వెనక ఎవరున్నారు, ఎందుకంటే కుట్రలు చేస్తున్నారు, ఇదంతా మాకే అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా? ఇది ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు ఈ అర్హతలు తెలుసుకోండి. ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోండి. లేకపోతే చట్టరీత్యా మీరు చాలా శిక్షకు గురవుతారు. మరొకసారి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఆయన గురించి నేను పదే పదే చెప్తే ఏదో మేము చెప్తున్నాం కాబట్టి జనసేన నాయకులు చెప్తున్నాం అనుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలుసు ఆయన గురించి. వాళ్ళే చెప్తున్నారు ఇలాంటి నాయకులు మాకు కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో అయితే డిప్యూటీ సీఎంగా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేస్తున్న సేవలు కానివ్వండి, అవన్నీ చూసారా? ఇలాంటి అవినీతి లేని నాయకత్వం మాకు కావాలని ఇక్కడ ఎదురు చూస్తుంటే మీరు ఇలాంటి అమాయకపు, అంటే మీరు తెలివి తక్కువ వాళ్ళ, అమాయకుల, లేదు తెలివైన వాళ్ళ, చదువుకున్న వాళ్ళు మీడియాలో ఉన్నారు, ఇలాంటి ప్రచారాలు ఎందుకు? తర్వాత ఫూల్స్ అవుతారు. గుర్తుపెట్టు. పశ్చిమ గోదావరి జిల్లా జిల్లేడుతిప్ప గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శ్మశానవాటిక స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఓ రైతు ఆక్వార్ చెరువును సాగు చేస్తున్నాడు. ఆ భూమి గ్రామ శ్మశానవాటికకు సంబంధించిన స్థలం అంటూ గ్రామస్తులకు రైతుకు మధ్య పలుమార్లు పంచాయతీ జరిగింది. అయితే రైతు గ్రామస్తుల నిర్ణయంతో సహకరించకపోవడంతో గ్రామస్తులు అంతా ఆక్వా చెరువు గట్టును తొలగించేందుకు చెరువు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో రైతు కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న మొగల్తూరు పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని రైతు కుటుంబ సభ్యులతో గ్రామస్తులతోనూ మాట్లాడి సమస్య ఏదైనా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని, తక్షణమే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఇరుపక్షాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అనుకున్నా ఉండే మొత్తం బాగు చేయట్లేదు అందరినీ. అలా శాతం నీళ్ళు ఎట్టేసి మీ శాతం చేసుకొని ఆకులు పీక్కోండి, ఈకిలు పీక్కొని నాది భూము అని దౌర్జన్యం అండి. డబ్బులకి కాగితాలు ఏమి లేవండి. చూసేయండి ఇది ఈ అమ్మారావు గారు వచ్చారు. సీన్ గారా వచ్చి ఊరోళ్ళందరినీ వెళ్ళిపోయి పిచ్చోళ్ళు చేసినట్టు అన్నీ వెళ్ళిపోతాయి. మీ మైకి ఆడిచ్చాడు.
ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి మేము స్పందనలో పెట్టగా దీని మీద ఎంక్వైరీ అని చెప్పేసి మరి ప్రభుత్వం వారు మరి విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎండార్స్మెంట్ పంపించడం జరిగింది. గతంలో ఒక 4 సంవత్సరాల క్రితం గ్రామం అంతా మరి వాళ్ళు కూడా ఆక్రమించుకున్నటువంటి భూమిని తీయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మిగిలి భూమిని మేము కొంతమందికి ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ కేటాయించడం జరిగింది. దానికి అందరూ ఒప్పుకోగా కేవలం కొండేటి దాస్ అనే వ్యక్తి దౌర్జన్యంగా మరి దీంట్లో నీళ్లు పెట్టి చేప వేయటం జరిగింది. ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు చెప్పినా సరే మరి సత్యపల్లి మోహన్ రావు గారు కూడా దీంట్లో పెద్ద మనిషిగా వ్యవహరించి దీన్ని మేము చెప్పే వరకు మీరు ఎటువంటి నీళ్లు పెట్టొద్దు, చేప వేయొద్దు అని చెప్తే మరి మొన్న రాత్రి నీళ్లు పెట్టేసి నిన్న చేప వేయటం జరిగింది. దీని మీద ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారిని పంపితే వారు ఎదురుకుండా గ్రామానంతా కూడా బూతులు తిట్టి మీకు శాతనం చేసుకోండి, నేను మాత్రం నా భూమిని ఇవ్వనని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి కనవ రైతులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ 3 రైతులు కూడా మేము 7 నెలల నుంచి వాళ్ళని ఆఫ్ చేసుకుంటూ వచ్చి నీళ్ళు పెట్టకుండా చూసాం. వాళ్ళు గ్రామాన్ని అనుసరించి గ్రామం ఏం చెప్తే అది వింటానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద ఇతను నీళ్ళు ఎట్టిన తర్వాత నేను విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు చెప్తే ఎంఆర్ఓ గారికి ఏదో పని ఉందని విఆర్ఓ గారిని పంపగా విఆర్ఓ గారు ఎదుర్కొంటే కూడా నేను ఆగను, ఎంఆర్ఓ గారు దీన్ని నీళ్ళు ఎట్టుకోమని చెప్పారని చెప్పి ఎంఆర్ఓ గారు సత్యనారాయణ మోహన్ రావు గారు నీళ్ళు పెట్టుకోమన్నారని చెప్పి దౌర్జన్యంగా నీళ్ళు పెట్టి చేప వేయడం జరిగింది. దాని మీద గ్రామం ఏం చేసిందంటే గ్రామంలో ఉన్నటువంటి అటు బీసీలు ఇటు మాదిగులు కలిసి దీన్ని ఏదోటి మరి మా గ్రామం మాట ధిక్కరించి మా గ్రామంతో పని లేదన్న వ్యక్తిని మరి ఎలాగా అనేసి ఆలోచన మరి రాత్రి మరి ఊరంతా కలిసి గ్రామ సభ పెట్టుకుని ఆ సభలో నిర్ణయం ఏంటంటే ఇది కూడా అసైన్మెంట్ భూమే, అది గ్రామకట్టం కాబట్టి మరి ఇలా చేయటం దౌర్జన్యం ఊరినందరూ సిగ్గుపరిచాడు కాబట్టి మరి కురవాళ్ళందరూ కూడా కలిసి ఇతను ఉన్నటువంటి కబ్జాని గట్టు తీయించడం జరుగుతుంది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాం, అలాగే ఆర్డీఓ గారికి పిటిషన్ ఇచ్చాం. మేము ఎంఆర్ఓ గారికి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆయనకి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనకు వయసు పెరుగుతుందని, తన 25 ఏళ్ల వయసు నుంచి టీడీపీలో సేవలందిస్తున్నానని అన్నారు. తన తర్వాత తన కుటుంబ సభ్యులకు పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించాలని దేవుణ్ణి ప్రార్థించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈరోజు స్వామివారి దర్శనానికి మా ఫ్యామిలీ మొత్తం రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు. అంచేత 43 సంవత్సరాలు అయింది మాకు పెళ్ళి. ఒక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అయింది. ప్రతి సంవత్సరం కూడా పెళ్లి రోజుకి వచ్చి స్వామివారి దర్శనం తీసుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఈరోజు స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చి తీసుకున్నాం. అలాగే మీ అందరి తాలూకు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే నేను కోరుకునే విషయం, గత ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మనందరికీ తెలుసు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల్లో రాష్ట్రం ఇప్పుడిప్పుడే ముందుకు అడుగులు వేస్తున్నాం అభివృద్ధి వైపు. అంటే రాబోయే 3 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని నడిపించే శక్తినిచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడంలో స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. 3వ కోరిక ఏంటంటే, ఎక్కువ కోరకూడదు స్వామిని, 3వ కోరాను. 3వ కోరిక ఏంటంటే, నాకు 25 సంవత్సరాల వయసు నుంచి తెలుగుదేశం పార్టీకి రామారావు గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ నాయకులు నారాయణస్వామి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు దర్శించుకోవడం జరిగింది. భగవంతుడు ప్రతి కుటుంబాన్ని కూడా
విద్యావంతులు చేయాలని, విద్యే అన్నిటికీ మూల కారణం. ఎంత పేదవాడైనా విద్యావంతుడైతే ఆర్థికంగా బాగుపడతాడు, ఆ కుటుంబాలు బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా భగవంతుని నేను ప్రార్థించేది ఏమంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రజల కోసం తప్పించాడో ఆ తపన ఈ గవర్నమెంట్ కూడా రావాలి కానీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవంతుని ఇంకొక తూరి నేను పూర్తిగా నా ఆత్మవిశ్వాసంతో ప్రార్థించేది ఏమంటే, పేదవాడికి మందుని దూరం చేయాల్సిందిగా నేను భగవంతుని ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి జిల్లా కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్లెట్ను టీటీడీ ఈవో రవిచంద్ర ఆవిష్కరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ జూన్ 6 నుండి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు ముందుగా జూన్ 2న కోయిల్ అల్వార్ తిరుమంజనం, జూన్ 5న అంకురార్పణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. జూన్ 6న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, జూన్ 9న సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం, జూన్ 10న గరుడ సేవ, జూన్ 13న వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో తెలిపారు. తిరుపతి రైల్వే స్టేషన్లో తిరుపతి రక్సౌల్ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిర గురుమూర్తి పచ్చజెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలు అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఎంపీ గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు సేవ ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్ట్రాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. భక్తులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తిరుపతి అభివృద్ధికి, ప్రజల రవాణా అవసరాలు తీర్చడానికి కేంద్ర రైల్వే శాఖల సహకారంతో మరిన్ని రైలు సౌకర్యాల కోసం కృషి కొనసాగిస్తామని ఎంపీ తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని 2 మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై మాచర్ల వస్తున్న క్రమంలో మండాది బోర్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 తీవ్రంగా గాయపడగా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేటకు తరలిస్తుండగా 2 మార్గ మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన మరో వ్యక్తిని నర్సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.